నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సాధన యోధుడు అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మిద్దెల మల్లారెడ్డి బృందం. 2,50,000 రూపాయల ఎల్ఓసిని అందజేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ బుద్ధిని మార్చాలి. విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు. దొంగతనం ఆరోపణతో 10వ తరగతి విద్యార్థి కైలే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఎడదిబ్బ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు మండలంలోని జమిదగుమిలి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. బాలుడు యశ్వంత్ తమ ఇంట్లో 1500 చోరీ చేశాడంటూ పొరుగింటి వారు ఆరోపించారు. తమ ఇంట్లో ఏరిపోయినా నీదే బాధ్యత అంటూ యశ్వంత్ బెదిరించడంతో భయపడిన బాలుడు ఇంట్లో ఉరివేసుకున్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన యశ్వంత్ స్థానిక పిహెచ్సికు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జీవిగా పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు రోజులను మిన్నంటాయి. నిన్న కుక్క ఏరిగిందని చెప్పి మా ఇంటి ఎదురుగా ఇంట్లోకి వెళ్ళాడంట. ఏదో కుక్కను కొడతాకి మా ఇంట్లో 1500 డబ్బులు పోయినాయి అన్నారు. వాళ్ళు 1500 డబ్బులు పోయినాయి అంటే రాత్రి మాట్లాడి కేకలు వేసారు. కేసు పెడతామంటే సరే పెట్టండి, 4 కేకలు వేస్తారు, పంపిస్తారు, ఇబ్బంది ఏం లేదు అన్నాం. ఏమండి వినండి అనేసరికి ఇంకో విషయం ఏంటంటే మేము తలుపులు తీసుకెళ్తాం. మా ఇంట్లో డబ్బులు పోయినా బంగారం పోయి ఏ పోయినా మీదే బాధిస్తా. ఈ కుర్రాడు వాళ్ళ కొడుకు మీద నిందేసి టార్చర్ పెట్టేశారమ్మ. ఊళ్ళో ఏది కనపడిపోయినా నీదే బాధ్యత, దొంగోడు అన్నారమ్మ. ఈ చివరి నుంచి ఆ చివరికి అల్లరి చేసేసారమ్మ. నా కొడుకు మనస్తాపం తట్టుకోలేక చేసేసుకున్నాడు బాబు. అమ్మ 10వ తరగతి చదువుతున్నాడండి. జమీ దగ్గరండి. బాబు పేరేంటి? యశ్వంత్ అండి. ఇంటి పేరేంటమ్మా? కైలా యశ్వంత్ అండి. వాళ్ళు నిన్న ఏం జరిగిందో పెట్టామన్నారండి. డబ్బులు నేను ఇస్తాను తీసుకోమని ఇచ్చానండి. 3,000 రూపాయలు ఎత్తుకెళ్ళి నాకు డబ్బులు వద్దని కావాలని అల్లరి చేసేసారండి. టార్చర్ పెట్టేశారండి నా కొడుకునే. నా కొడుకు తల ఎత్తుకోలేకుండా చేసేసారండి. మనశ్శాంతి లేకుండా చేసేసారండి. పొల్లబోటి మాటలతో చంపేశారండి నా కొడుకునే. బట్టను పెట్టేసుకున్నారండి. బొట్టు సోమేశ్వరరావు, బొట్టు సాంబశివరావు, బొట్టు శిరీష, బొట్టు నాగేశ్వరమ్మ, వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళ వల్ల మేము నా కొడుకుని నష్టపోయాను. నేను. బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. లట్టుపల్లి గ్రామ పంచాయతీకి పోటీ చేసేందుకు అమెరికా నుండి వచ్చిన ఒక మహిళ నామినేషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది. లట్టుపల్లి రిజర్వేషన్ జనరల్ కావడంతో పోటీ గట్టిగానే ఉంది. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఆ స్థానానికి అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకున్న మహిళ కమతం నందిని పోటీ పడుతుంది. ఆమె కుమారులు అమెరికాలో స్థిరపడటంతో గత 6 ఏళ్ల క్రితం వారి వద్దకు వెళ్లి నందిని అక్కడే ఉంది. 3 పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చునని సడలింపు నిబంధన రావడంతో ఆమె కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే లట్టుపల్లి పంచాయతీ జనరల్ కావటం వలన వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కొందరు గ్రామస్తులు ప్రోత్సహించడంతో గ్రామానికి చేరుకొని నామినేషన్ వేశారు. ఆమె గెలుపు కోసం గ్రామస్తులు బలంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామం నుంచి మరో 4 అభ్యర్థులు వివిధ పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో, గెలుపు ఎవరిని వరించనుందో వేచి చూడాలి. నా పేరు నందిని, మాది లట్టుపల్లి గ్రామం. నేను మా పాప డెలివరీ కోసం అమెరికా వెళ్ళినంటిని. కాకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు ఓసీకి లేడీకి అయినాయి కాబట్టి నామినేషన్ వేయడానికని ఈ ఊరికి వచ్చాను. దాదాపుగా ఎన్నో ఏళ్ళు అయింది, 40-50 ఏళ్ళు కావచ్చు. అసలు లేడీ జనరల్ లేక ఈసారి
గెలుద్దాము, ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవీ లేకుండా చేయాలని నా ఆశ. ఊరిని డెవలప్ చేయాలని నా కోరిక. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా 1% వచ్చినాయి విడుదలైనవి, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఊర్లో అందరికీ సాయం చేసి 100% సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగేశాను. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను సక్సెస్ చేయాలని నా ఆశయం అండి. ఇంతే అండి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి కళా ప్రదర్శనలు వీక్షించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ అంతర్జాతీయ దివ్యాంగ శుభాకాంక్షలు. నేను ఆ పాటను ఫస్ట్ తెలుగులో పాడతాను, ఎందుకంటే నేను ఏ పాట రివర్స్లో పాడతా మీకు తెలియాలి కాబట్టి వికలాంగుల పాటనే పాడతాను. ఆహా ఎంతటి శుభదినము అందులకందరికీ నాడు, తెలియని విద్యా కళలన్నీ తెలిసిన అందులకీ నాడు, తొలిగెను చీకటి తెరలన్నీ వెలగినదో కారని జ్యోతి, తొలిగెను చీకటి తెరలన్నీ వెలగినదో కారని జ్యోతి. పాట వస్తుంటే చెవులు ఆ పాట ఏ పాటో తెలియదు, కానీ పాట యొక్క అనుగుణంగా డ్యాన్స్ చేయడం కానీ, అదేవిధంగా కళ్ళు లేని వాళ్ళు, ఆ కళ్ళు లేని వాళ్ళు ఏ విధంగా డ్యాన్స్ చేయడం మీరు చూస్తున్నారు. అంటే ఎంత గొప్పగా పిల్లలు వాళ్ళకి దివ్య దృష్టి అనే ఒక ఆలోచన పరంగా మీ అందరికీ తెలుసు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కరీంనగర్ గారు మరి వారు దివ్యాంగులకు సంబంధించినటువంటి దివ్య దృష్టి అనే ఒక వెబ్సైట్ తయారు చేసి ఒక గొప్పగా పాట యొక్క మన మొన్న ముఖ్యమంత్రి గారితో లాంచింగ్ చేయడం జరిగింది. ఆ సంగీతం ఒక పాట, ఆ పాట వారు రచించి దివ్యాంగులకు సంబంధించిన పాట కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నేను మరి వారి చేతుల మీదుగా వారికి ఒక దివ్యాంగులకు సంబంధించిన పాట, దివ్యాంగుల పిల్లలు ఏ విధంగా అయితే డూయింగ్ చేసిందో, ఏ విధంగా అయితే రూపకల్పన చేసిందో ఆ పాటను కూడా జగిత్యాల పట్టణ పరిధిలో డొమెస్టిక్ వంట గ్యాస్ బుడ్డులను దొంగలిస్తున్న దొంగ వివరాలను డీఎస్పీ రవిచందర్ వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన షేక్ సుమర్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ఇండలోకి దూరి బయట ఉంచుతున్న వంట గ్యాస్ బుడ్డులను దొంగిలిస్తున్న క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకుని దాదాపు 38 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గతంలో సిలిండర్ గోదాంలో పనిచేసినట్లు, నిందితులపై పలు కేసులు నమోదు కూడా అయినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ పట్టణ పోలీసు సిబ్బందిని అభినందించారు.
జగిత్యాల పట్టణంలో ఈ వంట గ్యాస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ సమీర్ అనే వ్యక్తిని చిలకవాడలు ఉంటారు. ఇక్కడ గత కొద్ది రోజులుగా మన జగిత్యాల పట్టణ వ్యాప్తంగా మన ఇళ్లలో దూరి కాంపౌండ్ వాళ్ళు జప్తు చేసి బయట ఉన్న సిలిండర్లను దొంగతనం చేసి అమ్ముకుంటూ ఉన్నారు. అతని పైన 7 కేసులు నమోదైనవి. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 38 సిలిండర్లు రికవరీ చేయడం జరిగింది. దేనికి అమ్ముతాడా సార్? అమ్ముకుంటాడు. కేసులు ఇప్పుడు అయితే 7 కేసులు అయినాయి. గతంలో 7 కేసులు అయింది. ఇంతకుముందు గ్యాస్ గోడౌన్లో పనిచేస్తుండే దానిలో ఉన్న అనుభవం తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని దొంగతనానికి అలవాటు. ఇప్పుడే మొదటిసారి దొంగతనం. కొండగట్టు ఆంజనేయస్వామి పవన్ కళ్యాణ్ బుద్ధిని మార్చాలి. పవన్ కళ్యాణ్ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నా. క్షమాపణలు చెప్పకపోతే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్కు కొండగట్టు ఆంజనేయస్వామి కనువిప్పు కలగజేయాలని దర్శనం చేసుకుని కోరుకున్నా అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్నుబడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత గల నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దైవ దర్శనానికి కూడా రావడం జరిగింది. మన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి దీన్ని చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగా ఉంటుంది, మంచి పద్ధతి అని చెప్తున్నా. ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎవరితో ఏ వర్గాంతోనైనా కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి. ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి మన తెలంగాణ ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా మన గుండెలు మనసులో ఇబ్బంది అయ్యే విధంగా మాట్లాడడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాల లోపల నటించుకుంటూ మరి రాబోయే రోజు లోపల చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గిట్ట మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే. యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సరే ఆయన జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన మొన్నటి వరకు కూడా ఎవరు మేము మాట్లాడలే రాష్ట్ర మంత్రులను కూడా. నిన్న మా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ధర్మపురి ప్రజల ఆశీస్సున్న ఎమ్మెల్యేగా రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాలో మా కొండగట్టు ఆంజనేయ స్వామి ఉంటారు, మా స్వామివారు మనందరి విలవేల్పు. మరి ఆ స్వామివారికి దర్శనానికి కూడా ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అందుకే మరి వారిని దర్శనం చేసుకొని స్వామివారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ దర్శనం తర్వాత ఆ స్వామివారి వారు చేసిన తప్పును నేను తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినా అని చెప్పేసి ఆ స్వామివారిని కనువిపాన్ని కలిపియాలని చెప్పేసి ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఏది ఏమైనా కూడా మరొకసారి చెప్తున్నా, రాష్ట్ర మంత్రిగా హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని, మీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ఓకేనా?
భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివేత జరిగింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. ఇక కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కడుతున్న శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 42 ఫ్లాట్స్ కూల్చివేతలో రోడ్డున పడ్డ బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం హైపాల్రెడ్డి తెలిపారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండకు చెందిన సుశీల్ కుమార్ శర్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే గూడెం హైపాల్రెడ్డి ద్వారా ఎల్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 2,50,000 రూపాయల ఎల్ఓసిని ఎమ్మెల్యే జిఎంఆర్ బుధవారం పటాన్చెరులోని తన కార్యాలయంలో సుశీల శర్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించి అమరుడైన ఉద్యమ బిడ్డ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా బుధవారం కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ తల్లి కోసం తనను తాను అర్పించుకున్న చారి స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా మౌనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయి అని, ఆయన వంటి ఉద్యమ యోధుల కారణంగానే నేడు తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రంలో గౌరవంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. చారి వంటి మహనీయుల త్యాగాలను తరతరాలకు తేలికగా అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు తెలిపారు. అమరుడైన ఉద్యమ బిడ్డల లక్ష్యాలను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని నాయకులు పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా చారి స్ఫూర్తిని స్మరించుకుంటూ తెలంగాణ అభివృద్ధి పట్ల తమ అంకిత భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ షర్లింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి, కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అల్లావుద్దీన్ పటేల్, నేతలు తెప్ప బాలరాజు, సంతోష్ చారి, మల్లేష్, రాము, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంతాచారి 16వ వర్ధంతి రోజున శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులపై, స్థానిక ఎమ్మెల్యేలపై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో శ్రీకాంతాచారి వర్ధంతి కానీ జయంతి కానీ బాగా చేశారు. కొన్ని పరిస్థితుల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గత 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవటం లేదు. సొంత నియోజకవర్గంలో విగ్రహాలు పెట్టొద్దు, జయంతులు వర్ధంతులు చేసుకోవద్దని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం వల్ల వచ్చిన తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యే బుగ్గ కార్యాలు తిరుగుతూ 3 సంవత్సరాల నుంచి విగ్రహాలు పెట్టకుండా వర్ధంతులు జయంతులు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్నంతా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యే నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? మంత్రి ఉత్తమ్ కుమార్ చేయబట్టి నేను మోసపోయా. ఉత్తమ్ కుమార్ రెడ్డి నా కొడుకు వర్ధంతి నీ 4వ తారీఖు పెట్టుకున్నాడు. వర్ధంతి కార్యక్రమాన్ని చెడగొట్టినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మందుల సామెల్కు నా నమస్కారాలంటూ తెలియజేశారు. శ్రీకాంతాచారి 15వ వర్ధంతికి శ్రీకాంతాచారి 2009లో చనిపోయి మరి 15వ సంవత్సరం వెళ్ళి 16వ సంవత్సరంలో అడుగుపెట్టబోతుంది. మరి అదే సందర్భంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు శ్రీకాంతాచారి ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం మన నాయన నరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన బొంద మీద పువ్వులు మొలవాలి, కానీ అట్లాంటి మా నాయకుడు లేడు. అలాంటి నాయకుడు ప్రతి సంవత్సరం వచ్చేది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం మంచి వర్ధంతి కానీ జయంతులు కానీ మంచిగా చేసిర్రు. కాకుంటే కొన్ని కారణాల వల్ల నేను కూడా పార్టీ మారవలసి వచ్చింది. పార్టీ మారిన 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పొడిసేట్ల శ్రీకాంతాచారి వర్ధంతి చేసుకునేటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎవరో కాదు, కాంగ్రెస్ నాయకులే శ్రీకాంతాచారి వర్ధంతికి అడ్డుకుంటున్నారు. కాబట్టి శ్రీకాంతాచారి త్యాగం యావత్తు 4 కోట్ల ప్రజల గుండెలో శ్రీకాంతాచారి ఉన్నాడు. ఇవాళ డిసెంబర్ 3 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తన కార్యక్రమాన్ని జరుపుకుంటారు. కానీ సొంత కాన్ఫరెన్స్ లో పేరెత్తారు, సొంత కాన్ఫరెన్స్ లో విగ్రహాలు పెట్టొద్దు, సొంత కాన్ఫరెన్స్ లో వర్ధంతి చేసుకుంటే నాయకులు అడ్డుకుంటారు. నాయకులు వచ్చే కార్యకర్తలను, వచ్చే నాయకులను కూడా కాన్ఫరెన్స్ నాయకులు అడ్డుకుంటారు. ఇది నేను ఒక అమరవీరుని తల్లిగా కోరుకుంటున్నా. మీరు పాల్గొని మీరు ముందుండి కార్యక్రమాన్ని జరిపియాలి. మీరు పెద్ద హోదాలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఈ శ్రీకాంతాచారి కుటుంబానికి
పార్టీగా చూడకుండా కూడా ప్రజలుగా ఒక నాయకులుగా ఆదుకోవాల్సిన మీరు పోయి శ్రీకాంతాచారి ఇలా వర్ధంతి చేసుకొనియకుండా చేసినటువంటి నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, నేను పార్టీగా చెప్పట్లేను, నేను తల్లిగా చెప్తున్నా. శ్రీకాంతాచారి మటమట మంటల్లో మాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రాలలో సుఖపడుకుంటూ బుగ్గకారులలో తిరుగుకుంటూ మీరు ఎమ్మెల్యేలు పదవులు ఎంపీ పదవులు పొందుకుంటూ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 3 సంవత్సరాల నుంచి నా కొడుకును వర్ధంతి చేయకుండా అడ్డుకున్నటువంటి నాయకులకు నేను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా. కంపల్సరీ సీఎం దగ్గరికి తీసుకుపోతా. ఈ దృష్టికి ఇది 3వ సంవత్సరం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఈ కాన్ఫరెన్స్ లా. ఈ జిల్లాలో కూడా జిల్లా నాయకులు కూడా జిల్లా మంత్రి కానీ జిల్లా మంత్రులు మా కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందులు ఎందుకు? నేను కూడా కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా మీరు శ్రీకాంతాచారి విగ్రహానికి మీరు శ్రీకాంతాచారికి చేయవలసింది మీ బాధ్యతగా ఒక అమరవీరంగా చేయాలి. మీరు చేయకుండా కానీ నన్ను కార్యక్రమం చేయకుండా అడ్డుకుంటారు కాబట్టి మీ అందరి నాయకులకు చెప్తున్నా, మన కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారికి మీరు ఎంతో మంచిగా చేయాలి. మీరు ఉద్యమకారులు, మీరు ఉద్యమం నుంచి వచ్చిర్రు, మీరు శ్రీకాంతాచారి అంటే నాకన్నా ముందే మీరే చేయాలన్నా. కాకుంటే మీరు మరి ఎవరన్నా మాటలు వింటున్నారో ఏమో కన్నా తెలదు. సామెలను ఒకటే చెప్తున్నా, మీరు ఏ కార్యక్రమం చేసినా మీరు ముందుండి మీరు పెద్దగా నాకు చెప్పాలి తప్ప నేతవుతి కాదు. నేను అమరవీరం తల్లిని నన్ను ఏడిపించుకోవద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయబట్టే ఈ రోజు నేను మోసపోయినా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 తారీఖు టైం పెట్టిండు. 14 సంవత్సరాలు శ్రీకాంత్ చనిపోయి ఏ ఒక్క రోజు కూడా నేను టైం మారలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయబట్టే నేను 4 తారీఖు టైం పెట్టుకొని కార్యకర్తలకు చుట్టాల పక్కలకంతా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. కాబట్టి ఉత్తమ్ గారికి సామెల్ గారికి ఈ కార్యక్రమాన్ని జరగొచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేసినందుకు మీకు నమస్కారం. షెల్లింగంపల్లిలోని న్యూ హాఫీస్పేట్ ప్రేమ్నగర్ బి బ్లాక్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించడం తెలంగాణ రాజ్యాధికార పార్టీపై ప్రజలకు న్యాయం చేస్తున్నాడని నమ్మకం పెంచుకున్న మహిళలు భారీగా పార్టీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సుధగాని హరిశంకర్ గౌడ్ ఆదేశాలతో రాష్ట్ర కార్యదర్శి పటేల్ కృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముద్రాజ్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జి వాసుకి ఆధ్వర్యంలో కొత్తగా చేరిన మహిళలకు కండువాలు కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళల నాయకత్వాన్ని బలోపేతం చేయటం, బస్తీలోని సమస్యలను గుర్తించి పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం వంటి చర్యలకు ప్రాధాన్యతనిస్తూ మహిళా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ మంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రాంతీయ అభివృద్ధిలో చురుకైన మహిళా కార్యకర్తలు, విద్యావంతులు, యువతి నాయకత్వం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కొత్తగా ఏర్పడుతున్న కమిటీలు దృఢంగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారిలో సుజాత, శంకరమ్మ, అలివేలమ్మ, దేవమ్మ, సవిత, పద్మ, నాగమ్మ, తిరుపతమ్మ, లక్ష్మి, మాలతి, కమలావతి, బాబతి, పుణ్యావతి, పుష్పమ్మ, ఎస్ సరోజ, చెన్నమ్మ, సుజాత, సుల్తానా, అంజనయ్య, చందు, రాజు, పక్షవతి, రాజేశ్వరి, నవిత, మౌనిక, పద్మ, రఘువేందర్, మంజుల తదితరులు ఉన్నారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తామని మహిళా సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. మరొకసారి తెలంగాణ సాధన యోధుడు అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మిద్దెల మల్లారెడ్డి బృందం. 2,50,000 రూపాయల ఎల్ఓసిని అందజేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ బుద్ధిని మార్చాలి. విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.